అంత డైరెక్ట్ చెప్తాడా యూట్యూబ్ కదరా అంతే చింపేశాడు రా అసలు. నువ్వు చూస్తే ప్రతి సినిమాకి ఒకలానే ఒక కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ ఉంటారా, కొన్ని ఉంటాయి. అవును బాబు, అమ్మాయికి స్వీట్ పెట్టి పేరు చెప్పు. సోన్ పాపిడి. వాడే అనుకుంటా. మాట్లాడు. హలో, ఎవరు మాట్లాడుతున్నారు? బాయ్. ఓకే బాయ్. ఓకే బాయ్. ఓకే బాయ్. ఓకే బాయ్. సో హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గురు. మంచి మంచి కంటెంట్ వస్తుంది, మంచిగా ప్రశాంతంగా మీరు నవ్వుకోవడానికి, కనీసం మమ్మల్ని తిట్టుకోవడానికైనా ఉంటది కదా. సో చూసి నవ్వుకొని తిట్టుకొని హ్యాపీగా షేర్ చేయండి. నేను చెప్దాం అనుకున్నా, కామెంట్స్ చూస్తున్నాం మేము ఖచ్చితంగా, ఎందుకంటే దట్ గివ్స్ us immense బూస్ట్. ఇంకా ముందుకెళ్ళడానికి ఇలాంటి వీడియోస్ ఏదైనా సరే, అది రోస్ట్ అవ్వనివ్వండి, కామెడీ వీడియో అవ్వనివ్వండి, లేకపోతే కంపారిజన్ అవ్వనివ్వనండి, ఎనీథింగ్, వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్ టు మేక్ యూ గైస్ లాఫ్. అండ్ ఆల్సో మీరు పెట్టే ప్రతి కామెంట్ కూడా వీఆర్ టేకింగ్ ఇట్ యాజ్ అ ఫీడ్బ్యాక్. వీఆర్ ట్రయింగ్ మోర్ అండ్ మోర్. ఖచ్చితంగా మీ ఎక్స్పెక్టేషన్స్ ని మెట్ అవుతున్నామని అనుకుంటున్నాం. లాస్ట్ టైం ఒక కామెంట్ పెట్టారు, ఇక్కడ కనిపిస్తుంది మీకు. థ్యాంక్ యూ సో మచ్. ఆ కామెంట్ మేము లైక్ వి రియల్లీ అప్రిషియేట్ యూ గైస్. థ్యాంక్ యూ సో మచ్. ఏం చెప్పగలం రా మన ఆడియన్స్? మనం ఏం చెప్తాం చెప్పు, అందరూ మనోలే. సరే మేము పని చేస్తాం, కామెంట్స్ అన్ని కలిపి బెస్ట్ కామెంట్స్ అన్ని తీసుకొని ఒక వీడియో అయితే చేస్తాం. సో మీరు ఏమైనా అడగాలనుకుంటే కూడా ఈ వీడియో కింద కామెంట్స్ చేయండి. విల్ డెఫినెట్లీ ఫాలో. చాలా మంది మాది అండర్ రేటెడ్ ఛానల్ అంటున్నారు. అండర్ రేటెడ్ నుండి రేటెడ్ ఛానల్లోకి తీసుకొస్తే చాలు. మీరే సపోర్ట్ చేయాలి. అలా అనే బదులు మీరే మీ ఫ్రెండ్స్ కి చెప్పాలి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోవాలి, మీ ఫ్రెండ్స్ తో సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఓకేనా? సో లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ఈ వీకెండ్ అంతా సాఫీగా కుదురుగా బాగా జరిగిపోతుంది, సాగిపోతుంది అన్న టైంకి వచ్చింది ఒక గ్రూసమ్ టేజర్. నిజంగా రా, నాకు పిచ్చకిపోయా నేనైతే. అంటే యాక్చువల్లీ నాని దగ్గర నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే యా, అదొకటి ఆడొక మోనార్క్ అనేటట్టు చూపించాడు చూసావా, రే అని చెప్పి డిఫరెంట్ షార్ట్స్ లో రే అని చెప్పేసి పడుతుంది. కళ్ళు దెయ్యా. సో అర్థమైపోయింది కదా దేనికోసం మాట్లాడుతున్నావు. హిట్ థర్డ్ కేస్ టీజర్ వచ్చింది, చూసి రియాక్ట్ అయిపోదాం. అలాగే మీకు డ్రిల్ ఎలాగో తెలుసు కాబట్టి కొత్తగా ఎవరైనా వచ్చిందంటే ఒక లైక్, ఒక షేరు, ఒక కామెంట్, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేశారు కదా. డన్. అలా కాదు, ఎక్కడ విన్నట్టుందా? అదే కదా. మరి మధ్యలో ఆపుతాం, మరి ఫీల్ అవ్వకూడదు, కాపీరైట్ ఇష్యూ వస్తుంది. మేము ఆపకపోతే మా ఛానల్ ఆపేస్తాడు పైనుంచి. వాల్ పోస్టర్. సార్ మీకు ప్రాబ్లం లేదంటే ఒక పేరు చెప్తా. అర్జున్ సర్కార్. ఇంట్రోయా ఒక బ్యాంగ్. ఈ కేసు ఆడికి ఇవ్వడంలో ప్రాబ్లం ఏం లేదు, కానీ వీడి లాఠీకి దొరికిన పరిస్థితి ఆలోచిస్తేనే భయం వేస్తుంది. పాడుంటది ఇక్కడ, నాకు మ్యాడ్ అయిపోయాను ఇక్కడ సీన్. అమ్మా హైలైట్ కట్ చేశారా. మళ్ళీ పెడదాం. బాగుంది, కట్ చాలా బాగుంది. అంత డైరెక్ట్ చెప్తాడా? యూట్యూబ్ కదరా. హాల్లో వచ్చేద్దులే. బీజిఎం చదవదేంగాడు ఫస్ట్. అందరూ అది చూసావా, పుర్ర ఓపెన్ చేసాడు. అడగల అదే కదా. ఒకే మెథడ్ లో మర్డర్స్ చేస్తున్నారంటే ఏదో మోటివ్ ఉంది. చేయి ముందు పెట్టు. ఇదిరా మిక్కి చెప్పాడు.
ట్రాన్సిషన్ చూసావా? అదిగా. చూసినప్పుడే డౌట్ వచ్చింది నాకు. ఒక పోలీస్ ఆఫీసర్ వేనా నువ్వు? అదిరిపోయారు సూట్ లో. నాకు సడన్ గా ఈ సూట్ లో చూడగానే ఒకప్పుడు గాడ్ ఫాదర్ గుర్తుందా? అవును తెలుసు. గాడ్ ఫాదర్ సేమ్ అలాగే అనిపించింది నాకు. నెల్లు జనం మీకు చూపిస్తా ఒరిజినల్. ఒరిజినల్ ఏంటో తెలుసా? ఈ నెక్స్ట్ సీన్ లోనే చూపిస్తాడు. అవునవునవును. యా 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 యా. అరే నేను పిచ్చెక్కిపోయాను రా ఈ షార్ట్ అయితే. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంతే చింపేశాడు రా అసలు. 2 మొక్కలు అయిపోతే రాంగ్ టర్న్ చూపించాడు. రాంగ్ టర్న్. వెయిటింగ్. నాకైతే ఒకటి చెప్పాలని ఉందిరా. సార్, డాక్టర్ శైలేష్ కొలను గారు, మీరంటే ఇలాంటివి గిట్టింగ్ సీన్లు మీరు చదువుకున్నప్పటి నుండి మీకు అలవాటు కాబట్టి చూసినా ఏం అనిపించదు. మా బతుకులన్నీ ఆనియన్లు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కట్ చేసుకున్న ఉండిపోయి ఇలాంటి గ్రూసంగా చూపిస్తే తట్టుకోగలమా సార్? అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మా ప్రీ టీజర్ రిలీజ్ చేశాడు, ఓన్లీ ఇంట్రో నానిది. నేను అప్పుడు చూసాను కానీ ఏంటి ఎక్కడికో తీసుకెళ్ళిపోయాడు ఇంకా అనుకున్నాను. కానీ నాకు ఈ లాస్ట్ షాట్ ఏదైతే ఉందో అది ఇలా కట్ చేసే షాట్ అల్టిమేట్. అసలు అంటే లైక్ ఫీస్ట్ టీజర్ తోనే నీకు ఒక అంచనాను పెంచాడు రా సినిమా మీద. ఇగో మీ హిట్ 3rd కేసు ఇలా ఉండబోతుంది, ఎంత క్రూరంగా, ఎంత ఏమంటారు మసాలా యాక్షన్ ప్యాక్ తో ఉండబోతుంది అని చెప్పాడు. అంటే కంపేర్ టు 1 to 3 వాజ్ మోర్ అనిపిస్తుంది నాకు. అవును. బిలేటెడ్ హ్యాపీ బర్త్డే టు నాని గారు. నానేనా హ్యాపీ బర్త్డే. ఓవరాల్ గా నీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి? అంటే లైక్ ఈ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ అసలు ఏంటి, క్యారెక్టర్ ఆర్క్ ఎలా ఉండబోతుందని అనుకుంటున్నావు అసలు? ఫస్ట్ అది చెప్పిన నాకు ఎన్ని అనవసరం రా క్యారెక్టర్ ఆర్క్లు, స్క్రీన్ ప్లేలు ఏమీ అవసరం లేదురా. నేను వెళ్ళి కూర్చుంటే సినిమా థియేటర్లో నేను అలా 2.5 గంటలు అన్ని మర్చిపోవాలి, నేను దూరిపోవాలి సినిమాలోకి అంతే. నాకు ఇంకా అందమించి ఇంకేం అవసరం లేదు. దట్టు నువ్వు అడిగావు కాబట్టి చెప్తున్నాను. క్యారెక్టరైజేషన్ లేనే కాదు కానీ నా వరకు ఏమనిపించింది అంటే నేను నాని దగ్గర నుంచి ఈ కైండ్ ఆఫ్ వేరియేషన్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే దసరా ఓకే, అదే డిఫరెంట్ ప్యాటర్న్ క్యారెక్టర్. అది ఈ ఇంత క్రూయల్ పోలీస్ ఆఫీసరు, అది రూడ్ అనే బదులు ఐ వుడ్ సే సైకోపాథిక్. పోనీ సైకోపాథిక్ సంథింగ్ ఏదైనా రా, అది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు నేను ఎందుకంత నాని దగ్గర ఎక్స్పెక్ట్ చేయలేదు అంటున్నానంటే, నానిది జనరల్గా యాక్టింగ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది చెప్పు. నువ్వు చూస్తే ప్రతి సినిమాకి ఒకలానే ఒక కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ ఉంటారా, కొన్ని ఉంటాయి నాని దగ్గర. అవునవును. అవి నాకు ఇందులో కనబడవేమో అనుకుంటున్నాను. జనరల్ గా ఒక విలన్ కి ఈ కైండ్ ఆఫ్ గ్రూసమ్ ఫైట్ సీన్స్ పెట్టినా లేకపోతే అటు చంపడం చూపించినా ఒక అర్థం. ఎంత రూడ్ గా బిహేవ్ చేయడం అనేది వీ కెన్ టేక్ ఇట్. బట్ హీరో అయ్యుండి ఈ కైండ్ ఆఫ్, అది కూడా నాని ఒక సటిల్ క్యారెక్టర్స్ చేసే నాని, ఒక ఫ్యామిలీ హీరో నాని, ఒక న్యాచురల్ స్టార్ నాని ఇట్లా చేయడం అని అంటే నాకు అది ఒక సైకోపాథిక్ లెవెల్లోనే అనిపించింది. ఓకే దిస్ కైండ్ ఆఫ్ ఫిలిం హ్యాస్ టు బి హిజ్ అని. అండ్ ఆల్సో నాకు అంటే షాకింగ్ గా అయితే అనిపించలేదు. ఐ ఫెల్ట్ వెరీ గుడ్. ఎందుకంటే హిట్ 2లోని లాస్ట్ లోనే వస్తాడు కదా, అన్ని కట్టిన విధానమే నాకు అమ్మ ఏంటి ఏదో హ్యాంగర్ కి కట్టి వదిలేసినట్టు ఆయన కట్టేసి జాగ్రత్త షర్ట్ వేసుకొని వెళ్ళిపోతున్నాడు ఏంటని అనిపించింది. కొంచెం ఏజ్డ్ లుక్ చూపించాడు ఇందులో. వైట్ బియర్డ్ కూడా ఉంది కదా. కామెంట్స్ చూద్దాం ఒకసారి. 046 ఈస్ దట్ అడ్యూషేష్ వేరింగ్ ది బ్లాక్ జాకెట్. ఎవడో తెలుసు ఏదిరా ఒక్కేం కాదు అదిరా పట్టుకున్నాడు. సారీ గైస్, సెల్ ఫోన్ లో కనిపించుండకపోవచ్చు, అడ్యూషేజ్ అయితే కాదులే. సరిపోదా శనివారం బీజిఎం నో, నాకేమీ అనిపించలేదు అలా.
నేచురల్ స్టార్ నాని టర్న్స్ వైలెంట్ స్టార్ అది కరెక్ట్ ఇది correct. Correct. అది ట్రూ విచ్ ఇస్ ఫ్రమ్ కేరళ. థ్యాంక్ యూ. బాలీవుడ్ యానిమల్ కాదు బాలీవుడ్ ఇప్పుడు టాలీవుడ్ హిట్ 3 అంతే కరెక్ట్. లోడింగ్. ఎస్ నిజంగా. ఓకే ఆల్ దిస్ అసైడ్ అంటే లైక్ ఓకే Okay. ఎంటర్టైన్మెంట్ గా అనిపించింది కానీ ఇంకొక ఎంటర్టైన్మెంట్ మీ గురించి ఇదే వీడియోలో చేద్దామని అనుకుంటున్నాము. Yes. ఏంటంటే ఎంత వైలెన్స్ ఎంత ఫుల్ గ్రూజం చూసిన తర్వాత కనీసం గట్టిగా నవ్వుకోవాలంటే అదే తర్వాత రోజు అనుకుంటా మ్యాడ్ 2 కూడా టీజర్ రిలీజ్ తర్వాత రోజు అయింది. వచ్చింది. లెట్స్ గో టు మ్యాడ్ 2. సో ఇది అంటే రెండు సపరేట్గా చేయొచ్చు అని వచ్చి కూడా చాలా రోజులు అయిపోయింది. 2 days అయిపోయి మాకు కూడా ఇప్పుడే టైం కుదిరింది. మళ్ళీ టైం కుదురుతో లేదా అని చెప్పి రెండు ఒకేసారి చేస్తాం. ఒకే వీడియోలో రిలీజ్ చేస్తున్నాం. కాసుకోండి. మ్యాడ్ స్క్వేర్ అనాలా 2 అనాలా ఏమనాలి? మ్యాడ్ స్క్వేర్ అనా? మ్యాట్ స్క్వేర్ టిల్లీ స్క్వేర్ లాగా మ్యాట్ స్క్వేర్ సేమ్ ప్రొడక్షన్ కంపెనీ కదరా. అదే కదా వీళ్ళు అంటే అందరూ 2 అని దింపుతున్నారు కదా, మేము స్క్వేర్లు దింపుతాం అని వస్తున్నట్టున్నారు వీళ్ళు. అయ్యొచ్చు. వెంకీ అట్లూరి 1116 అనుదీప్ కేవి 516 సూర్యదేవర నాగవంశి 116 చదివించారు. అరే 116 చదివించాడంట. బాబు అమ్మాయికి స్వీట్ పెట్టి పేరు చెప్పు. సోన్ పాపిడి. ఈ ఒక్క మొక్క కోసం 2-3 సార్లు చూసాను టేజర్ని. జోక్ మీద ఇంత చిన్న లాజిక్ పెట్టుకుని జోక్ వేసాడు చూడు. సోంపాపిడి అంట. స్వీట్ పేరు కాదు అమ్మాయి పేరు. ముహూర్తానికి ఇంకా 3 రోజులు టైం ఉంది. ఏం దుష్టగ్రహాలు వస్తాయో ఏమైతుందో. దుష్టగ్రహాల బాయ్స్ ఆర్ కమింగ్ బ్యాక్. మామాని బిచ్చిపొడి పట్టలేసుకున్నా నీకంటే బాగుంటా. యాక్చువల్లీ సినిమాలో మ్యాజిక్ ఏంటంటే ఈ రైటింగే. సారీ పెద్దనా. చిన్నానా? సారీ పెద్దనా. అది ఫస్ట్ కెమెరా చిన్న తన సైకిల్ పెద్దనా అంటాడు వీడు. మన వల్ల ఎవరికి ఇబ్బంది రాకుండా ఎక్కడికి ఎంత ఎక్స్పెక్ట్ ఎన్ని ఇంకా చూస్తాం. ఎలాగే ఉంటుంది సినిమా అంతా ఫిక్స్ అయిపోయి వెళ్ళిపోవడం అక్కడికి. పెట్రోల్ డీజిలా సార్? ఏ తక్కువైతే అదే కొట్టమ్మా. అరే ఈ పక్కన ఇంకోటి ఉంటాడు కదా ఈ 4వ వాడు. అది క్యారెక్టర్ పెంచితే బాగుండు. ఏముంది సార్ మా అయితే ఏం చేస్తారు? 3rd డిగ్రీ చేస్తారు. పట్టకర్రలతో గోర్లు పీకుతారు, కింద నుంచి ఐస్ నూకుతారు. అంతే కదా సార్, ఇంకేం చేస్తారు అంటారు కదా. క్యారెక్టర్ పెంచితే అదిరిపోద్దురా. What you want? I want sex on the beach. సెక్స్ ఆఫ్టర్ మ్యారేజ్ అండి. అరే డ్రింక్ పేరు. అరే అది చెప్పినంత వరకు నాకు కూడా తెలియదు తెలుసు అది. అవునా? వెళ్ళలే మేము ఇప్పుడు. మేము ఏదో సినిమాల్లో విన్నాం తప్ప మాకు పెద్దగా పరిచయం లేదండి. మంది నేల టికెట్ బ్యాచ్. మీకు లేడీస్ సోపు తొక్కటేనా ఇంకా మన లంక పంచాయతీలు కూడా ఉన్నాయి. చెప్పురా ఇంకేం చేయలే. సరేనా? నాకు బీట్ కానిస్టేబుల్ బట్టలు ఇచ్చినప్పుడే అర్థమైందిరా మనం దొరుకుతామని. సేమ్ డీజే టిల్లీ స్క్వేర్. అదే కదా. అన్న నంబర్ వాడే అనుకుంటా. మాట్లాడు. హలో ఎవరు మాట్లాడుతున్నారు? బాయ్. ఓకే బాయ్. ఓకే బాయ్. ఓకే బాయ్. లేదు డైలాగ్స్ బాగుంటాయి. ఫస్ట్ థింగ్ మ్యాడ్ 1లో కూడా పంచ్ డైలాగ్స్ బాగా పెళ్ళి మా. ఈ సినిమాలో కూడా అదే మ్యాజిక్ వర్కౌట్ అయితే హ్యాపీ, ఇంకేం అవసరం లేదు. సో ఇప్పుడు నేను ఇది కూడా ఎందుకు పెట్టమన్నానంటే ఫర్ సపోజ్ అంటే నేను చాలా షార్ట్ టైంలోనే నువ్వు అన్నట్టు ఇందాక నా బ్రెయిన్ అడాప్ట్ చేసుకోలేదు. ఫస్ట్ టైం నేను ఆ టీజర్ తర్వాత ఇది చూసినప్పటికీ సడన్ గా ఏంటి ఇంత వైలెన్స్ చేసి ఇంత కామెడీయా అని అనిపించింది నాకు. అప్పుడు ఒక థాట్ వచ్చింది. నాకు అప్పుడు ఒక థాట్ అనిపించింది, ఒకవేళ ఈ 2 సినిమాలు సేమ్ డే రిలీజ్ అవుతున్నట్టయితే గైస్
ఎవరు ఏ సినిమాకి వెళ్తారు అన్నది కింద కామెంట్ లో మెన్షన్ చేయండి. అండ్ ఎవరికి ఏ టీజర్ నచ్చిందో కూడా కింద కామెంట్ లో మెన్షన్ చెయ్యండి. అరే రెండు ఒకే రోజా? ఇది 29th March, అది 1st May. గ్యాప్ ఉంది కదా ఇంకా. నాకు ఆ థాట్ వచ్చిందని అన్నాను. ఓకే అలా అంటావా? పొద్దున్న దానికి మధ్యాహ్నం దీనికి వెళ్తే అంటే ఖాళీగా ఉంటేనే అదనమాట. మ్యాడ్ కూడా కొంచెం బాగుంది, మ్యాడ్ గానే ఉంది. డైలాగ్స్ సంగీత్ చెదగొడతాడులేరా అందులో. ఇంకా తిరిగి ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయినాయి కదరా ఇంకా. అంటే లైక్ ఇలాంటి డెకోరం లో అంటే లైక్ ఈ కైండ్ ఆఫ్ ఫ్లో లో మాట్లాడతాడు సంగీత్ అని చెప్పి అర్థమైపోయింది ఇంకా అందరికి. టైమింగ్ అదిరిపోద్ది. నచ్చింది నాకు. ఈ లాస్ట్ బిట్ కూడా భలే ఉంటది. అందరికి నచ్చితే గనక ఇప్పుడు వరకు ఈ వీడియో ఎక్కడి వరకు చూసినట్టయితే గనక నాకు ఈ వాచ్ టైం మీరు ఇస్తున్నారు అంటే నా ఇన్ఫర్మేషన్ మీ వరకు చేరుతున్నట్టే. ఈ వీడియో మిమ్మల్ని నవ్విస్తుందని అర్థం. జస్ట్ ఇన్ కేస్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్ సబ్స్క్రైబ్ చేశారు కదా, డన్. So guys, thank you so much for joining us and if you had a great laugh, please do like the video. అలాగే షేర్ కూడా చేయండి. And also subscribe to Double Connects.